ముఖం పైన నల్లటి మచ్చలతో ఇబ్బంది పడడం సర్వసాధారణమైన విషయం. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది మెలనిన్ లోపం వల్ల ఎదురవుతుంది. ఈ కారణంగానే చర్మం పైన నల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనిని హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు. మెలనిన్ లోపం చర్మం జుట్టు రంగును ప్రభావితం చేస్తుంది. ఏ వయసు వారికైనా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఇది సాధారణంగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకీ పిగ్మెంటేషన్కు కారణాలేంటి? ఈ సమస్యకు న్యాచురల్గా ఎలా చెక్ పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. అనారోగ్యమైన ఆహారపు అలవాట్లు, కాలుష్యం, తగినంత చర్మ సంరక్షణ లేకపోవడం, ఇతర ఔషధాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, ఎండ వేడిమిలో ఎక్కువసేపు ఉండడం, రసాయనాలు కలిగిన ఉత్పత్తులను వినియోగం పెరగడం, కొన్ని సందర్భాల్లో ఎక్కువగా చలి ఉన్న వాతావరణంలో జీవించడం, ఇటువంటి కారణాల వల్ల మచ్చలు వస్తాయని స్కిన్ కేర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. అలాగే పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించే సహజ సిద్ధమైన చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉల్లిపాయను ఎండబెట్టి పొడిగా చేయాలి. అనంతరం ఆ పొడిలో తేనె కలుపుకొని నల్ల మచ్చలున్న చోట అప్లై చేయాలి. కొద్దిసేపటి తర్వాత ముఖాన్ని చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. పాలలో న్యాచురల్ ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మచ్చలు తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. దూదిని పాలలో ముంచి మచ్చల పైన నెమ్మదిగా అప్లై చేయాలి. ఇలా రోజుకు 2-3 సార్లు చేస్తే మచ్చలు తగ్గిపోతాయి. 1 చెంచా శనగపిండి, 1 చిటికెడు పసుపు, 3-4 చుక్కల పాలను కలిపి ముఖానికి అప్లై చేయాలి. ఇది ముడతలను తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. పేస్ట్ ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కలబందను చర్మం పైన అప్లై చేయడం వల్ల నల్ల మచ్చలు తగ్గడమే కాకుండా చర్మం నిగారింపు పెరుగుతుంది. ఇది పిగ్మెంటేషన్ సమస్యకు చెక్ పెడుతుంది. బొప్పాయి గుజ్జుని, రోజు వాటర్ని కలిపి పేస్ట్లా తయారు చేసి ముఖం పైన అప్లై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే చర్మం పైన నల్లటి మచ్చలు తగ్గుతాయి.